నాయనా శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికిని అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదానికంటేను మరి ఒకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ ద్వాదశ భేదములతో కూడిన శరీరములు ద్వాదశ ఆదిత్యుల ప్రభావముకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్యస్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనను కలిగి ఉండును. మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు విచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురోపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు ఇచ్చటకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతమెక్కడిది. శ్రీవల్లభులు ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయం నందలి మహాయోగులు బద్రీ మహాక్షేత్రములో శ్రీ బద్రీనారాయణుణ్ణి బ్రహ్మ కమలములతో పూజించిరి. ఆ బ్రహ్మ కమలములన్నయూ ఇచ్చట శ్రీచరణముల కడ పడుచుండుట గమనించి తిని వారు దేశకాలములకు అతీతులు అని వచించెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయమైన అనుభూతిని పొందితిని.